డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 19 మంది లబ్ధిదారులకు మొత్తం 19.9 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, శెట్టి బల్జ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కుడిపూడి సత్యబాబు, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ చేతుల మీదుగా మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. పేద ప్రజల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణ విషయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కష్టకాలంలో ఆదుకునే ఆపన్న హస్తమన్నారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సహాయం గొప్ప భరోసానిచ్చే చర్యగా మంత్రి సుభాష్ అభివర్ణించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం సహాయనిధి అందేలా కృషి కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఓకే సార్, ఒకసారి ఇచ్చేసి నించోండి సార్. గ్రూప్గా తీయాలి. ఇలా చూడండి సార్. ఓకే, నెక్స్ట్ ప్రెస్ మీట్ ఎలా వచ్చరికి వాళ్ళకి ఒక వాయిస్ తీసేసుకుంటారు వాళ్ళు. ఒకసారి ఇలా చూడండి అందరూ. ఒకసారి సార్ ఓకే సార్. బాబు కొలిశెట్టి వెంకటేశ్వరరావు ఒకసారి ఓకే సార్. వీడియో ఒకసారి ఇలా చూడండి సార్. ఒకసారి వేసి కొద్దిగా అమ్మా చిన్ని ఒకసారి ఇలా చూడండి సార్. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి సాధ్యమైన ప్రజలందరికీ కూడా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి చిన్నాభిన్నం అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచిస్తూ మరి సూపర్ 6 ముందుకు తీసుకెళ్తూ, అలాగే సీఎంఆర్ఎఫ్ కూడా అప్లై చేసిన 15 రోజులకే వెంటనే రావడం జరుగుతుంది. మీ అందరూ చూస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజున సుమారు 19 మందికి 20 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్లు అందజేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇన్నాళ్ళు వైద్యం చేయించుకుని 5 నెలలు 6 నెలలు అయితే వచ్చుతాయో రావో అన్న అయోమయంలో ఉండేవారు. మరి ఈసారి వెంటనే రావటం ప్రజలందరూ కూడా మరి అప్పుల బారిన పడకుండా ఆ అమౌంట్ ఉపయోగించుకుంటున్నామని సంతోషంగా వెళ్తూ ఉన్నారు. మరి అది అందులో భాగంగానే ఇది మంచి ప్రభుత్వం అని మరొకసారి ఏదైతే లస్కర్లు ఉన్నారో లస్కర్లందరినీ కూడా అవుట్సోర్సింగ్లో భాగంగా 10,500 ఇచ్చేది ఈ రోజున 6,000 పెంచుతూ వాళ్ళ జీవితాల్లో అందరూ గట్టిన్ అయ్యే విధంగా, అంటే వాటర్లో ఎక్కువ కొద్ది ప్రమాదకరమైన పరిస్థితుల్లో వీళ్ళు అందరూ పనిచేస్తూ ఉంటారు. అది దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ప్రభుత్వం 16,500 ఇవ్వటం, అదేవిధంగా మరాలశెట్టి సునీల్ గారు గోదావరి తూర్పు డెల్టా చైర్మన్, ఆయన మానవత్వంతో ఏదైతే లస్కర్లు నా పరిధిలో పనిచేసే లస్కర్లు అందరూ బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే ముఖ్య ఉద్దేశంతో, వాళ్ళు కార్మికులే, వాళ్ళందరినీ ప్రమాద బీమా అనేది చెయ్యాలి, వీళ్ళు ఎక్కువ రిస్క్లో పనిచేస్తూ ఉంటారని మానవత్వంతో ఆలోచించి ఇది నా బాధ్యత అని ఆయన సొంత ఖర్చులతో, మీరు గమనించాలి, సొంత ఖర్చులతో మరి ఈ రోజున వాళ్ళ కుటుంబాలందరికీ ఒక భరోసాని ఇచ్చారు. 10 లక్షల బీమాని ఉచితంగా ఆయన 750 రూపాయలు ఆయన సొంత ఖర్చులతో ఇవ్వడం ఎంతైనా అభినందనీయం అని తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా గుండెల మీద చేసుకుని ఇటు 16,000 ప్రభుత్వం 16,500 ఇవ్వటం, 6,000 పెంచడం,
అలాగే వాళ్ళ కుటుంబం వాళ్ళు ప్రమాదాల్లో పనిచేస్తూ ఉంటారు, నిత్యం వాటర్లో పనిచేస్తూ ఉంటారు. ప్రజల కోసం, రైతుల కోసం పనిచేయవలసిన పరిస్థితి వాళ్ళ మీద ఉంది కాబట్టి, చాలా బరువైన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి, ప్రమాదానికి గురైతే కుటుంబం అన్యాయం అవుతుందని ఆలోచించిన గోదావరి తూర్పు డెల్టా చైర్మన్ సునీల్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాళ్ళందరి కుటుంబాలు కూడా ఎప్పుడూ కూడా ఆయనకు రుణపడి ఉంటాయి. ఆయన ఒక మార్గం చూపించాడు, పే బ్యాక్ టు ద సొసైటీ అని. నా వంతు ధర్మంగా నేను నా దగ్గర చేస్తున్న కార్మికులందరూ బాగుండాలని ఆలోచించి సహృదయంతో ఈరోజు ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని మరి చేయటం ఎంతైనా అభినందనీయమని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.